హరిత విప్లవం గురించి నేను వివరిస్తాను. భారతదేశంలో మూడవ పంచవర్ష ప్రణాళిక కాలంలో అంటే 1960-61 నుంచి 1965-66 వరకు వ్యవసాయ రంగంలో ఏర్పడిన తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల కారణంగా వ్యవసాయ ఉత్పత్తులు తగ్గిపోయాయి. ఎప్పుడైతే వ్యవసాయ ఉత్పత్తులు తగ్గిపోయాయో ఆహార కొరత ఏర్పడిందనమాట. విదేశాల నుంచి ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత వ్యవసాయ రంగంలో ఉత్పత్తిని పెంచేందుకు ఏం చేశారంటే ఫోర్డ్ ఫౌండేషన్ నిపుణుల సంఘం ఒకటి ఏర్పాటు చేశారు. ఇది ఏం చేసింది, భారత ప్రభుత్వం 1960వ సంవత్సరంలో దేశంలోని 7 జిల్లాలను ఎంపిక చేసింది. వాటిలో సాంద్ర వ్యవసాయ పథకం ఇంటెన్సివ్ అగ్రికల్చరల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ని ప్రవేశపెట్టింది. ఆ జిల్లాలు ఏంటంటే పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి, బీహార్లోని షాహాబాద్, మధ్యప్రదేశ్లోని రాయ్పూర్, తమిళనాడులోని తంజావూరు, పంజాబ్లోని లుధియానా, ఉత్తరప్రదేశ్లోని అలీగర్, రాజస్థాన్లోని పాలి ఈ సాంద్ర వ్యవసాయ జిల్లాల కింద వీటన్నిటినీ ఎంపిక చేయటం అనేది జరిగింది. అయితే ఈ జిల్లాలో వీళ్ళు ఏం చేశారంటే ఈ ఫోర్డ్ ఫౌండేషన్ నిపుణుల కమిటీ సంఘం ఏం చేసిందంటే వీటిలో ఆ జిల్లాలో ఉన్న వనరులను కేంద్రీకరించి పరపతి సౌకర్యాలు కానీ, ఎరువులు కానీ, విత్తనాలు, క్రిమిసంహారక మందులు, రైతులకు అందించే ప్యాకేజీ పథకాన్ని ప్రవేశపెట్టారు. కానీ ఇందులో అనేక రకాలైన లోపాలు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. 1960 సంవత్సరంలో ఏర్పాటు చేసినప్పటికీ మన 1965లో ఏం చేశారంటే దీనిలో లోపాలన్నిటిని కూడా సవరిస్తూ ఏం చేశారు, సాంద్ర వ్యవసాయ ప్రాంతాల పథకంగా మార్పు చేసి దేశంలోని 114 జిల్లాలకి దీనిని విస్తరింపచేశారు. ఇంటెన్సివ్ అగ్రికల్చరల్ ఏరియా ప్రోగ్రామ్. దీన్ని ఏం చేశారు, మొదట కొన్ని జిల్లాలను మాత్రమే ఎంపిక చేశారు. కానీ దేశంలోని దాదాపుగా 114 జిల్లాలకు ఈ సాంద్ర వ్యవసాయ ప్రాంతాల పథకాన్ని విస్తరింపచేయడం అనేది జరిగింది. న్యూ అగ్రికల్చర్ స్ట్రాటజీ, నూతన వ్యవసాయ వ్యూహాన్ని కనుక తీసుకున్నట్లయితే మన భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తులు పెంచాలనే లక్ష్యంతో 1966 సంవత్సరంలో ఖరీఫ్ పంట కాలంలో ఒక నూతన వ్యవసాయ వ్యూహాన్ని ప్రవేశపెట్టారు. దీనిని ఏమంటారంటే అధిక దిగుబడి వంగడాల కార్యక్రమం అంటే HYV. ఇది ఒక ప్యాకేజీ. అయితే ఇందులో ఏమేమి అంశాలు ఇమిడి ఉన్నాయంటే అధిక దిగుబడి వంగడాలు అంటే మనకి 1960 దశకంలో మెక్సికోలోని రాక్ ఫెల్లర్ ఫౌండేషన్కి చెందిన ఆచార్యుడు నార్మన్ బోర్లాగ్ అతని అనుచరులు వీళ్ళందరూ కలిసి అధిక దిగుబడినిచ్చిన గోధుమ వంగడాలను అభివృద్ధి చేశారు. వీటి వాడకం వల్ల ఏమైంది, మెక్సికోలో గోధుమ పంటల యొక్క దిగుబడి దాదాపుగా 5,000 నుంచి 6,000 కిలోగ్రామ్, హెక్టార్కి 5,000 నుంచి 6,000 కిలోగ్రాములకు పెరిగింది. అయితే ఆసియా దేశంలోని అనేక దేశాలు ఈ నూతన వంగడాలను ఉపయోగించి తమ యొక్క వ్యవసాయ ఉత్పత్తులు పెంచుకోవడం కూడా ప్రారంభించాయన్నమాట. ఈ రకంగా భారతదేశంలోని వ్యవసాయ పరిశోధన కేంద్రాలను కూడా కొన్ని కొత్త రకం వంగడాలను, సంకరజాతి విత్తనాలను అభివృద్ధి చేయడం కూడా జరిగింది. నూతన వ్యవసాయక వ్యూహంలో దాదాపుగా అధిక దిగుబడినిచ్చే విత్తనాల వాడకంతో ఉత్పత్తిని పెంచడానికి అనేక రకాలుగా కృషి చేయటం అనేది జరిగింది. నెక్స్ట్ రెండోది చూసుకుంటే అల్పఫలన పంటల కాలాన్ని ప్రవేశపెడతాం. అంటే అల్పఫలన కాలం అంటే దీర్ఘఫలన కాలం పంటలకు బదులుగా అంటే తక్కువ సమయంలో తక్కువ సమయంలో వచ్చే పంటలు ఏమైతే ఉన్నాయో వాటిని ప్రవేశపెడటానికి ఈ నూతన వ్యవసాయక వ్యూహం ఒక ప్రధానమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే ఒక సంవత్సరంలో ఒక పంట మాత్రమే పండించే భూముల్లో 2 లేదా 3 పంటలు పండించడానికి ఎక్కువ అవకాశం కలిగింది. అంటే ఇక్కడ అంతకు పూర్వం ఏం చేసేవాళ్ళు 5-6 నెలల ఫలం కాలం గల వంగడాలను వేసేవాళ్ళు. దాని బదులుగా ఏమవుతుందంటే 4 నెలలకే పంట చేతికి రావటం అనేది సాధ్యమవుతూ ఉండేది. ఇంకా అంతేకాకుండా ఆధునిక సాంకేతిక పద్ధతులను కూడా ప్రవేశపెట్టారు. అంటే పంటల మార్పిడి కానీ, బహుళ పంటలు వేయటం కానివ్వండి, లేకపోతే ఒక సంవత్సరంలో ఒకే సాగు నెలలో పంటల మార్పిడి పద్ధతిని పెడతాం కానివ్వండి, లేకపోతే వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వరి, జొన్న, బాజ్రా, జోహార్ వంటి పంటలు ఏమైతే ఉన్నాయో వాటిని ప్రవేశపెడతాం. వీటితో పాటు బార్లీ, నూనె గింజలు, బంగాళదుంపలు, ఇతర కూరగాయలను కూడా పంటల మార్పిడి పద్ధతిలో ప్రవేశపెడతాం వల్ల వ్యవసాయ ఉత్పత్తులు చాలా గణనీయంగా పెరిగినాయి. అంతేకాకుండా ఇంకేం చెప్తున్నాడు మనకి ఇక్కడ, నీటిపారుదల, రసాయనిక ఎరువులు. నూతన వ్యూహంలో ఏమిచ్చారంటే అధిక దిగుబడినిచ్చే వంగడాల వాడకంతో పాటు రసాయన ఎరువుల వాడకం కూడా బాగా పెరిగింది.
అంటే ఎక్కువ అంటే ఎక్కువ రసాయనిక మందులు వాడటం వల్ల ఏమైందంటే చాలా త్వరగా ఆ పట్టిన చీడపీడలు త్వరగా చనిపోవటము, పంటలు త్వరగా చేతికి రావటం అనేది జరిగింది. ఇంకా అంతేకాకుండా అనేక రకాలుగా నీటిపారుదల సౌకర్యాలు గొట్టపు బావుల ద్వారా కానీ భూగర్భ జలాల వాడకం కూడా పెరిగింది. తర్వాత వ్యవసాయ యాంత్రీకరణ, యంత్రాలు, పనిముట్లు వీటి యొక్క వాడకం కూడా పెరిగింది. అంటే ఇంకా పాత పద్ధతిలోనే కాకుండా వ్యవసాయ రంగంలో పాత పద్ధతులు వాడటం వల్ల ఏమవుతుందంటే కాలం అంతా కూడా వృధా అయిపోతూ ఉంటుంది. దానివల్ల బహుళ పంటలు పండించడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలా కాకుండా ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, పంపు సెట్లు మొదలైన ఆధునిక యంత్ర పరికరాలన్నిటిని కూడా ప్రవేశపెట్టి మన యొక్క పంటల్ని అతి తక్కువ సమయంలో ఎక్కువ పంటలు పండించడానికి మనకి అనేక రకాలుగా ఉపయోగపడుతూ ఉన్నాయి. ఈ రకంగా మన యొక్క హరిత విప్లవం ద్వారా ఏమైందంటే కొత్త కొత్త వరి వంగడాలను ప్రవేశపెడతాం కానివ్వండి, లేకపోతే హరిత విప్లవం వల్ల మనకి నూతన వ్యవసాయ పద్ధతులు ప్రవేశపెడతాము, నూతన వరి వంగడాలను ప్రవేశపెడతాం, అతి తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడినిచ్చే వంగడాలను ప్రవేశపెడతాం. ఇలాంటివన్నీ కూడా చేయటం వల్ల మనకు హరిత విప్లవం వ్యవసాయ రంగంలో ఎనలేనటువంటి మార్పుని తీసుకురావడానికి కూడా అవకాశం ఉంది. అయితే మన భారతదేశంలో వ్యవసాయ రంగం మీద హరిత విప్లవం యొక్క ప్రభావము చాలా ఎక్కువగా పడింది కానీ ఎంతటి ప్రభావం అంటే ఇది కేవలము పెట్టుబడిదారి వ్యవసాయానికి మాత్రమే సంబంధించిన అంశంగా తయారు చేశారు. అంటే ఏంటి, పెట్టుబడిదారుల మేలు రకం విత్తనాలు, నూతన వ్యవసాయ వ్యూహంలో మేలు రకపు విత్తనాలని, రసాయనిక ఎరువుల్ని, క్రిమిసంహారక మందుల్ని, ఆధునిక పనిముట్లని వీటన్నిటి మీద కూడా ఎక్కువ పెట్టుబడి పెట్టే స్తోమత కేవలము కొద్దిమంది రైతులు మన దగ్గర మాత్రమే ఉండేది. దానివల్ల మిగతా చిన్న చిన్న రైతులు పెట్టుబడి పెట్టలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. హరిత విప్లవం వల్ల ఏమైందంటే ఆదాయ వ్యత్యాసాల పెరుగుదల కూడా ఎక్కువగా జరిగింది. తర్వాత ప్రాంతీయ వ్యత్యాసాల పెరుగుదల పెరిగింది. ఎందుకంటే నూతన వ్యవసాయ వ్యూహంలో సాగునీటి ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుంది. రసాయనిక ఎరువుల వాడకం అధికంగా ఉంటుంది. ఎప్పుడైతే రసాయనిక ఎరువుల వాడకం ఎక్కువగా వాడతామో నీరు కూడా చాలా ఎక్కువగా అవసరమవుతూ ఉంటుంది. తర్వాత మనకి ఈ హరిత విప్లవం అనేది కేవలము కొన్ని పంటలకు మాత్రమే పరిమితమైంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే వరి, గోధుమ పంటల్లో కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే గోధుమ పంటలో ఈ హరిత విప్లవం యొక్క పాత్ర గణనీయంగా ఉంది. ఎందుకంటే గోధుమ పంటలు హరిత విప్లవం వల్ల గోధుమ పంట చాలా గణనీయమైన ప్రయోజనాన్ని పొందడమే కాకుండా అనేక రకాలుగా గోధుమ పంట యొక్క దిగుబడి కూడా పెరగడానికి హరిత విప్లవం ఉంది. తర్వాత వాణిజ్య పంటల్లో కనుక చూసుకున్నట్లయితే బంగాళదుంపల పంటల ప్రాధాన్యంలో హరిత విప్లవం యొక్క ప్రాధాన్యత ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. కానీ నూనె గింజల ఉత్పత్తిలో మాత్రం ఏ విధంగా కూడా ఈ హరిత విప్లవం నూతన వ్యవసాయక వ్యూహం అనేది ఏ విధంగా కూడా ఉత్పత్తిలో చెప్పుకోదగినంత మార్పు అనేది మనకు ఎక్కడ కనబడినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. తర్వాత హరిత విప్లవం వల్ల ఏమవుతుందంటే మనకు అనేక రకాలైన అనుకూల ప్రతికూల పరిస్థితులు కూడా మనకి ఎక్కువగా ఏర్పడుతూ ఉన్నాయి. తర్వాత మనకి ఈ హరిత విప్లవం వల్ల ఏమవుతుందంటే కొంతమంది పెట్టుబడిదారుల చేతుల్లో మాత్రమే ఇది ఉండడం వల్ల ఏమైందంటే అది కొంతమందికి మాత్రమే హరిత విప్లవం అనేది ప్రయోజనకారిగా ఉండడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ చూద్దాం, భారతదేశంలో గ్రామీణ రుణభారానికి కారణాలు ఏంటి? మన భారతదేశంలో గ్రామీణ రంగాన్ని పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి రుణగ్రస్తత. అంటే ఒక తరం నుంచి మరొక తరానికి రుణభారం ఏమవుతుందంటే బదిలీ అవుతూ గ్రామ ప్రజల్లో అధిక శాతం ఈ సమస్య నుంచి బయటపడలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కేవలం వ్యవసాయ అవసరాలకే కాకుండా గృహ సంబంధమైన అవసరాల కోసం కూడా గ్రామీణ ప్రజలు ఏం చేస్తూ ఉంటారంటే అప్పులు చేయడం అనేది జరుగుతూ ఉంది. కానీ గ్రామీణ ప్రాంతాలలో వీళ్ళ యొక్క జీవనాధార రంగం వ్యవసాయ రంగం. ఈ వ్యవసాయ రంగం అంతా కూడా ప్రకృతి యొక్క దయాదాక్షిణ్యాలపైన ఆధారపడుతూ ఉంటుంది. వాళ్ళ యొక్క ఆదాయం కూడా స్థిరమైనది కాదు. ఆదాయం చాలక ఏం చేస్తూ ఉంటారు, అనేక రకాలుగా అప్పులు తీసుకురావటం, ఆ అప్పులు తీర్చలేక వడ్డీల భారం పెరిగిపోవటము, ఇలాంటివన్నీ ఇప్పటికీ కూడా ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో మనకి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అసలుకి ఈ గ్రామీణ రుణభారం పెరగడానికి గల కారణాలు చూసుకున్నట్లయితే మొట్టమొదటిది మనకి పేదరికము, వారసత్వంగా వచ్చిన అప్పులు, సాంఘిక మతపరమైన కట్టుబాట్లు, ఇంకా
వ్యవసాయ రంగం వెనుకబడిపోయి ఉండటం, భూమి కౌలు పరిమాణం అధికంగా ఉండటం, వడ్డీ వ్యాపారులపైన ఎక్కువగా ఆధారపడి ఉండటము, తర్వాత కోర్టు వ్యాజ్యాలు ఎక్కువగా ఉండటం, అనారోగ్యము, దురలవాట్లు ఇలాంటివన్నీ కూడా ఈ గ్రామీణ రుణగ్రస్తతకి మనం ముఖ్య కారణాలుగా చెప్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే గ్రామీణ రుణగ్రస్తతకి 3 రకాలైన కారణాలు చెప్తున్నాడు. ఆర్థిక కారణాలు, సాంఘిక కారణాలు, రాజకీయ కారణాలు. ఇందులో ఫస్ట్ వన్ కనుక ఆర్థిక కారణాలు తీసుకుందాం. ఆర్థిక కారణాలను తీసుకున్నట్లయితే అధిక రుణభారం అనేది వ్యవసాయదారుడి పెట్టుబడి శక్తిని తగ్గించడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఆధునిక వ్యవసాయ ఉత్పాదకాలను ఉపయోగించుకోలేకపోతున్నాడు. ఫలితంగా ఏమవుతుందంటే పంటల దిగుబడి పెరగనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆర్థిక వ్యవస్థ మొత్తం మీద వ్యవసాయ ఉత్పత్తుల్లో అధిక ఉత్పత్తిని సాధించడం అనేది సాధ్యం కాదు. ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతుంది. వ్యవసాయదారుల యొక్క ఆదాయాలు కానీ గ్రామీణ ప్రజల యొక్క ఆదాయాలు కానీ పెరగలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పారిశ్రామిక రంగము, సేవా రంగం ఉత్పత్తులు, ఈ రంగం నుండి ఏర్పడే డిమాండ్లో తక్కువ పెరుగుదల అనేది ఎక్కువ కనబడుతూ ఉంటుంది. కాబట్టి గ్రామీణ జనాభాలో 70% మంది జనాభా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే భారతదేశంలో గ్రామీణ రుణగ్రస్తతను పట్టి పీడిస్తున్న ముఖ్యమైన అంశము ఆర్థిక వ్యవస్థ. ఈ ఆర్థిక వ్యవస్థ వల్ల ఆదాయాలు తగ్గుదల వల్ల ఏమవుతుందంటే భారతదేశం యొక్క అభివృద్ధి కుంటుపడే పరిస్థితి ఏర్పడుతుంది. రెండో చూసుకుంటే సాంఘిక కారణాలు. గ్రామీణ రుణగ్రస్తత వల్ల గ్రామీణ ప్రజల యొక్క సాంఘిక జీవనం ఎలా ఉంటుందంటే చాలా దుర్భరంగా ఉంటుంది. సాంఘిక సంబంధాల్లో అనారోగ్యమైన పరిణామాలు ఏర్పడతాయి. పేద కుటుంబీకుల పిల్లల విద్యావకాశాలపై దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఏర్పడుతుంది. బాల కార్మిక సమస్య వంటి సమస్యలు కొనసాగుతాయి. రైతుల ఆత్మహత్యలు పెరగడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. తర్వాత మనకి ఈ భూమి అభివృద్ధి కార్యకలాపాలను కూడా రుణాలు తీసుకునే విషయంలో కూడా మన రైతులు అనేక రకాలుగా నష్టపోయే పరిస్థితి ఎక్కువగా ఏర్పడుతూ ఉంది. ఎందుకంటే భూమికి సంబంధించి పంటలు పండించే విషయంలో వీళ్ళు మనకి బ్యాంకుల ద్వారా కాకుండా ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల ద్వారా వాళ్ళు రుణాలు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ రుణాలు తిరిగి చెల్లించలేక అనేక రకాలుగా అప్పులు పాలై వాటికి వడ్డీలు ఎక్కువైపోయి వాళ్ళు రుణగ్రస్తులుగా మారడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇంకా అంతేకాకుండా వివాహాలు అంటే కేవలం వ్యవసాయ పరంగా కాకుండా వాళ్ళు ఇంకా తమ యొక్క పర్సనల్ పరంగా అంటే కుటుంబ గృహ అవసరాల కోసం, వివాహాల కోసం, మత సంబంధమైన పండుగల కోసం కూడా వీళ్ళు రుణాలు తీసుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. తర్వాత మనకి ఎక్కువగా వ్యవసాయ రంగంలో ఏంటంటే కోర్టు వ్యాజ్యాలు ఎక్కువగా మనకు కనబడుతూ ఉంటాయి. అంటే పొలం గట్ల దగ్గర అనేక రకాలైన మనకి వివాదాలు ఎక్కువగా కనబడటం వల్ల ఆ వ్యాజ్యాల నుంచి వాళ్ళు బయటపడలేక వాటికి రుణగ్రస్తులుగా మారే పరిస్థితి మనకి ఎక్కువగా ఉంటుంది. వ్యవసాయ రంగంలో పేదరికం అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఉన్న ప్రజలందరూ కూడా వ్యవసాయదారులందరూ కూడా చాలా పేదవాళ్ళు. వాళ్ళు ఎక్కువ పెట్టుబడి పెట్టి వాళ్ళు వ్యవసాయం చేయనటువంటి పరిస్థితి, నూతన వ్యవసాయాన్ని వాళ్ళు అనుసరించలేనటువంటి పరిస్థితి, నూతన ఉత్పత్తి పద్ధతులని, నూతన వ్యవసాయ రంగాన్ని, నూతన పెట్టుబడులను పెట్టలేనటువంటి పరిస్థితి. కాబట్టి వ్యవసాయ రంగంలో పేదరికం అనేది ఎక్కువగా తాండవించడానికి అవకాశం ఉంది. తర్వాత ఈ గ్రామీణ రుణగ్రస్తత అనేది వంశపారంపర్యంగా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. వాళ్ళ తరతరాల వరకు కూడా అప్పులు అలాగే తీర్చుకుంటూ వాటికి వడ్డీలు కట్టుకుంటూ వాళ్ళ యొక్క జీవనం అంతా కూడా రుణగ్రస్తతలోనే ఉండిపోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. తర్వాత చూసుకుంటే భూమి శిస్తు కూడా చాలా ఎక్కువగా ఉంది. మనకి ఇదివరకు కాలంలో చూసుకుంటే భూస్వామ్య పద్ధతులు మనకు తెలుసు. మహల్వారీ పద్ధతి, భూస్వామ్య పద్ధతి, జమీందారీ పద్ధతి ఇవన్నీ కూడా తెలుసు. అప్పట్లో ఏమయ్యేదంటే రైతులను చాలా ఎక్కువగా పీడించి శిస్తులను వసూలు చేసేవాళ్ళు. అప్పటి నుంచి ఉన్న ఆచారం ఇప్పటికీ కూడా ఇంకా చాలా గ్రామీణ ప్రాంతాల్లో శిస్తును అధికంగా వసూలు చేయటం వల్ల కూడా రైతు రుణభారంలో ఉండిపోవడానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే సాంఘిక కారణాలు కనుక చూసుకున్నట్లయితే అనేక రకాలైన అంశాలు కనబడుతూ ఉంటాయి. నెక్స్ట్ రాజకీయ కారణాలు చూసుకున్నట్లయితే సంస్థాగత పరపతి సౌకర్యాలు పెరగకపోవడము, గ్రామీణ ప్రజలు వడ్డీ వ్యాపారస్తుల యొక్క కబంధ హస్తాల నుంచి బయటపడలేకపోవడం, ప్రభుత్వం మీద ఒత్తిడి, వ్యతిరేకత పెరిగిపోవడం, రాజకీయ ఉద్యమాలు పెరగడం, ఇలాంటివన్నీ కూడా మనం రాజకీయ కారణాలుగా పరిణామాలుగా చూస్తూ ఉంటాం. కానీ ఏది ఏమైనప్పటికీ ఇప్పటికీ కూడా ఇంకా చాలామంది రైతులు, పేద రైతులు గ్రామీణ ప్రాంతాలలో
ఈ ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల యొక్క అప్పుల ఊబిలో కూరుకుపోయి బయటపడలేక అనేక రకాలుగా రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి మనకి ఎక్కువగా కనబడుతూ ఉందన్నమాట. మరి దీనికి పరిష్కార మార్గం ఏంటి కనుక చూసుకున్నట్లయితే, ఈ గ్రామీణ రుణగ్రస్తతను తగ్గించాలంటే ప్రభుత్వం కొన్ని చర్యలను తీసుకోవాలి. ఏంటా చర్యలు కనుక చూసుకున్నట్లయితే, పాత రుణం పరిమాణాన్ని తగ్గించడము, దీనికి అవసరమైన చట్టాలను చెయ్యాలి. వడ్డీ వ్యాపారస్తులపై రైతులు ఆధారపడే పరిస్థితిని తగ్గించాలి. అంటే పరిస్థితిని తగ్గించాలంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి, బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీ రేట్లకే రైతులకు రుణాలను మంజూరు చేయటం అనేది జరగాలి. అలా ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఏమవుతుందంటే గ్రామీణ రుణగ్రస్తత అనేది తగ్గిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడు, వ్యవసాయ రంగం యొక్క అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏం చేస్తుందంటే సహకార రంగాల్ని, వాణిజ్య బ్యాంకుల్ని, నాబార్డుని, వీటిని అన్నిటిని కూడా ఇందులో భాగస్వాములు చేసి ఈ గ్రామీణ రుణగ్రస్తత తగ్గించడానికి అనేక రకాలుగా వీళ్ళు ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. తర్వాత గ్రామీణ రుణగ్రస్తతలో వ్యవసాయ పరపతి అనేది కూడా చాలా అవసరం. ఈ వ్యవసాయ పరపతిని మనం కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా 3 రకాలుగా చెప్తూ ఉంటాము. సంస్థేతర మూలాధారాలు, నాన్ ఇన్స్టిట్యూషనల్ సోర్సెస్ అని చెప్తాం. ఇందులో వడ్డీ వ్యాపారస్తులు, కమిషన్ ఏజెంట్లు, తర్వాత ఇంకా మనం చూసుకున్నట్లయితే బంధువులు, భూస్వాములు, వీళ్ళందరూ కూడా సంస్థాగతంలో వస్తుంది. నెక్స్ట్ సంస్థాగత పరపతి మూలాధారులు, ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్, నెక్స్ట్ మల్టీ ఏజెన్సీ అప్రోచ్, తర్వాత బహుళ సంస్థల విధానం. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే మనకి ఇందులో ప్రభుత్వం కానీ, కోఆపరేటివ్ బ్యాంక్, సహకార పరపతి సంఘాలు, తర్వాత వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంక్స్, ఇవన్నీ కూడా మనకి వ్యవసాయ రంగంలో వ్యవసాయ పరపతికి అనేక రకాలుగా సహాయ సహకారాలని అందిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మనకి 3 రకాలైన అంశాలు చెప్పాం. ఏంటివి, సంస్థేతర మూలాధారాలు, నాన్ ఇన్స్టిట్యూషనల్ సోర్సెస్, సంస్థాగత మూలాధారాలు చెప్తున్నాం. అయితే సంస్థేతర మూలాధారాల్లో వడ్డీ వ్యాపారస్తులు, ఏజెంట్లు, బంధువులు, భూస్వాములు, స్నేహితులు అనేవాళ్ళు మనకు ఎక్కువగా కనబడుతూ ఉంటారు. సంస్థాగత మూలాధారాల్లో ప్రభుత్వము, సహకార బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, ఇవన్నీ కూడా మనకి కనబడుతూ ఉంటాయి. అంటే వ్యవసాయం యొక్క పరపతి కోసం, వ్యవసాయ రంగం యొక్క అభివృద్ధి కోసము ప్రభుత్వం ఇన్ని రకాలుగా మనకి పరపతి సౌకర్యాలని అందచేయడం అనేది జరుగుతూ ఉంది. అయితే ఫస్ట్ వన్ కనుక అబ్జర్వ్ చేద్దాం, సంస్థేతర మూలాధారాలు, నాన్ ఇన్స్టిట్యూషనల్ సోర్సెస్ చూద్దాం. నాన్ ఇన్స్టిట్యూషనల్ సోర్సెస్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే వ్యవసాయదారులందరూ కూడా ఏం చేస్తారంటే తమ పరపతి అవసరాల కోసం చాలా కాలం వడ్డీ వ్యాపారస్తులు, భూస్వాముల మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉండేవాళ్ళు. కానీ రాను రాను మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి, మనకి పంచవర్ష ప్రణాళికలను ఏర్పాటు చేసుకున్న తర్వాత నుంచి ఈ వడ్డీ వ్యాపారస్తుల మీద ఆధారపడే అవకాశము తగ్గిపోతూ ఉందన్నమాట. అందులో ఫస్ట్ వన్ చూసుకుంటే వడ్డీ వ్యాపారులు. సో ఈ వడ్డీ వ్యాపారుల్లో మనకి సంస్థేతర పరపతి మూలాల్లో వడ్డీ వ్యాపారుల యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే మన రైతులందరూ కూడా బ్యాంకుల ద్వారా రుణాలు కాకుండా తమ దగ్గరలో ఉన్న వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, రుణాలను తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ దగ్గర వడ్డీ రేటు కూడా చాలా ఎక్కువ ఉంటుంది. బ్యాంకు కంటే కూడా వాళ్ళ దగ్గర వడ్డీ రేటే ఎక్కువగా ఉంటుంది. అయినా కానీ ప్రామిసరీ నోట్ ఆధారంగా ఏం చేస్తారంటే తాకట్టు వంటి నిబంధన లేకుండా సకాలంలో వడ్డీ వ్యాపారం నుంచి స్వల్పకాలిక పరపతి లభిస్తుందనే ఉద్దేశంతో ఇక్కడ ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల్ని ఆశ్రయించడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి దీర్ఘకాలిక పరపతి సౌకర్యాలు కావాలంటే ఏం చేయాలంటే వీళ్ళు ఏం చేస్తారంటే తమ యొక్క భూముల్ని కానీ, స్థిరాస్తులు ఏమైతే ఉంటాయో వాటిని అన్నిటిని కూడా ఈ వడ్డీ వ్యాపారస్తుల దగ్గర తాకట్టు పెడతాం జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే అధిక వడ్డీ రేటు పెరిగిపోవడం వల్ల రుణభారం పెరిగిపోయి రైతులు వడ్డీ వ్యాపారులకు తమ భూముల్ని స్వాధీనం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ బంధువులు, కమిషన్ ఏజెంట్లు, వ్యాపారస్తులు కానీ కమిషన్ ఏజెంట్లు కానీ మనం అబ్జర్వ్ చేస్తే వీళ్ళు వ్యవసాయదారులకు వ్యవసాయ నిమిత్తం పరపతి సౌకర్యాలను అందించినప్పటికీ పంట చేతికి వచ్చిన వెంటనే వారి మీద ఆటోమేటిక్గా ఒత్తిడి తీసుకొచ్చి ఏం చేస్తారంటే వడ్డీని వసూలు చేసేస్తూ ఉంటారు.
దీనివల్ల రైతులకి ఏంటంటే తాము పండించిన పంటకి గిట్టుబాటు ధర వచ్చే వరకు కూడా వేచి ఉండలేనటువంటి పరిస్థితి, అంటే తక్కువ ధరకే వాళ్ళ మీద ఎప్పుడైతే ఒత్తిడి తీసుకురావడం జరుగుతుందో ఆ పంట వచ్చిన వెంటనే దానికి ధర తక్కువైనప్పటికి కూడా వాటిని అమ్మేసి ఆ వడ్డీ వ్యాపారస్తులకి తమ యొక్క రుణాన్ని తీర్చివేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దానివల్ల రైతు అనేక రకాలుగా నష్టపోతూ ఉంటాడు. ఈ కమిషన్ ఏజెంట్లు ఏం చేస్తూ ఉంటారంటే వీళ్ళు రైతుల దగ్గరికి వెళ్ళి మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు భూములు మార్కెట్కి తరలించే స్తోమత లేక, గిడ్డంగి సౌకర్యాలను ఏర్పరచుకునే స్తోమత లేక వీళ్ళు ఏం చేస్తారంటే ఆ మధ్యవర్తుల ద్వారానే వాళ్ళు తమ యొక్క పంటల్ని అమ్మివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ రకంగా కూడా రైతు ఎక్కువగా నష్టపోయే పరిస్థితి కనబడుతూ ఉంటుంది. నెక్స్ట్ బంధువులు. ఈ రైతులు అనేక సందర్భాలలో రైతులు ఏం చేస్తారంటే తమ బంధువుల దగ్గర వద్ద కూడా వ్యవసాయ నిమిత్తము రుణం తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. వీళ్ళు వసూలు చేసే వడ్డీ తక్కువగా ఉండొచ్చు, ఎక్కువగా ఉండొచ్చు, కానీ అన్ని సందర్భాల్లో వీళ్ళ నుండి పరపతి లభిస్తుందని ఖచ్చితంగా మనం చెప్పలేము అన్నమాట. కాబట్టి వ్యవసాయ పరపతిలో బంధువుల యొక్క పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉండడానికి మనకి అవకాశం ఉంది. అయితే 1900 మనకి న్యూ ఇండస్ట్రియల్ పాలసీ తర్వాత మనకి ప్రణాళికలు అనేవి ఎప్పుడైతే అభివృద్ధి బాగా చెందే అప్పటి నుంచి బంధువుల యొక్క పాత్ర రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే భూస్వాములు, సన్నకారు ఉపాంత రైతులు తమ వ్యవసాయ అవసరాల కోసం పెద్ద రైతులు భూస్వాముల నుంచి కూడా రుణం తీసుకునే వాళ్ళు చాలామంది ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే మన రైతులందరూ కూడా చాలా చిన్న రైతులు, వ్యవసాయ పరపతి చాలా సన్నకారు చిన్నకారు రైతులు కాబట్టి మనకున్న రైతులందరూ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే తమ వ్యవసాయ అవసరాల కోసం ఏం చేస్తారంటే పెద్ద పెద్ద జమీందారులు, భూస్వాములు, పెద్ద రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా ఇక్కడ మనకి వాళ్ళు వ్యవసాయ పనుల నిమిత్తం, వ్యవసాయం నిమిత్తం రుణం తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఇలాగా వ్యవసాయ పరపతి నిమిత్తము అనేక రకాలుగా మనకి ఇక్కడ ఏమవుతుందంటే రుణాలు తీసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది.